హాయ్ సార్. హాయ్ అండి. సార్ హైపోథైరాయిడ్ అంటే ఏంటి సార్? హైపోథైరాయిడిజం అనగా ఇది చాలా మందిలో కనపడే ఒక సాధారణమైన ఆరోగ్య సమస్య. మన గొంతు భాగంలో థైరాయిడ్ గ్లాండ్ అని ఉంటుంది. అంటే థైరాయిడ్ గ్రంథి. అది థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ ప్రొడక్షన్ తగ్గితే దాన్ని మనం హైపోథైరాయిడిజం అంటాం. సార్ దీనివల్ల కలిగే నష్టాలు ఏంటి సార్? ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది బాడీలో బేసల్ మెటబాలిక్ రేట్కి ఉపయోగపడుతుందండి. అంటే బాడీలో తిన్న ఆహారాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసే ఒక ప్రాసెస్ని మనం మెటబాలిజం అంటాం. ఈ థైరాయిడ్ హార్మోన్ తగ్గితే ఈ మెటబాలిజం ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. వీటి లక్షణాలు ఏంటి సార్? వీటి లక్షణాలు టైర్డ్నెస్ అంటే ఈజీగా అలసిపోవడం, వెయిట్ గెయిన్ అధిక బరువు పెరగడం, హెయిర్ ఫాల్ ఎక్కువగా జుట్టు రాలిపోవడం, డ్రై స్కిన్ చర్మం పొడిబారిపోవడం, కాన్స్టిపేషన్ అనగా మలబద్ధకం, ఆడవాళ్ళలో నెలసరి సమస్యలు ఇవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. సార్ మరి దీనిని ఐడెంటిఫై చేయకుండా ఏమవుతుంది సార్? ఇది ఐడెంటిఫై చేయకుండా ఉంటే దీనివల్ల కాంప్లికేషన్స్ వస్తాయండి. ఎలా అంటే గుండె సంబంధిత సమస్యలు వస్తాయి, ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తాయి, అధిక బరువు పెరగడం, మానసిక సమస్యలు, తీవ్రమైన స్థితిలో మిక్సెడిమా కోమా అంటే అది ప్రాణాంతకం అండి. దీనిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు సార్? దీన్ని మనం చిన్న ఆరోగ్య చిట్కాలు వాడి ప్రివెంట్ చేయొచ్చండి. ఎలా అంటే సాల్ట్లో ఐడిన్ ఉన్న ఉప్పుని వాడడం వల్ల, ఎక్సర్సైజ్ చేయడం వల్ల, యోగా చేయడం వల్ల దీన్ని మనం ప్రివెంట్ చేయొచ్చండి. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ కింద ఉంటే కొంచెం ఎర్లీగా టెస్ట్ చేయొచ్చు సార్. మరి ఫైనల్ కన్క్లూజన్ ఏమి ఇస్తారు సార్? సో హై రిస్క్ ఉన్న వాళ్ళు అనగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు మీ బ్లడ్ టెస్ట్ చేసుకొని మీ థైరాయిడ్ స్టేటస్ని తెలుసుకోండి ఫర్ యువర్ బెటర్ హెల్త్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.